వాకిళ్ళు. వెల్కమ్ టు సంతోషం టీవీ. మధురవాడ సమీపంలో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సుమారు 1000 మంది ఆడవయసుల విబీజీ గ్రూప్ సభ్యులు ఆటల పాటలతో సందడి చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవయసుల అభివృద్ధి ధ్యేయంగా వాసవి గోల్డెన్ డైమండ్స్ అధినేత రాజు ఆలోచన నుంచి పుట్టినదే విబీజీ మరియు ఎంఎన్ఎం గ్రూపులు. వాసవి గోల్డెన్ డైమండ్ షోరూమ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎంఎన్ఎం మరియు విబీజీ గ్రూపులు వయసులచే ఏర్పాటు చేసి తద్వారా వైశ్య కులస్తులకు కావలసిన అన్ని రకాల సేవలు ఈ గ్రూప్ లో లభిస్తాయని, లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న వారికి అనేక రకాలైన బహుమతులు ఉంటాయని ఆయన. ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాజు మడిపడిగే. ఎంఎంఎన్ అనేది ఒక బిజినెస్ నెట్వర్క్ ప్లాట్ఫామ్. దీంట్లో కులం మతం సంబంధం లేకుండా అందరూ ఉంటారు. ప్రతి వ్యాపారస్తుడు ఇందులో వాళ్ళు పేరు డబ్బు సంపాదించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ఇది ఒక 3 years బ్యాక్ హైదరాబాద్లో లాంచ్ చేసాము. వైజాగ్లో 2 years బ్యాక్ లాంచ్ చేసాము. ఇవాళ సెకండ్ యానివర్సరీ చేస్తున్నాము వైజాగ్లో. సో ప్రతి వ్యాపారస్తుడికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ వరకు దాదాపు కోట్లల్లో చాలామంది డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళ నెట్వర్క్ పెరిగింది. మేము ఎప్పుడు అదే చెప్తాం, నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అనేది. సో మీరు కూడా ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు ఎవరైనా సరే మన ఎంఎంఎన్లో జాయిన్ అయ్యి, అండ్ ఇది కేవలం లైఫ్ టైం మెంబర్షిప్ 12,000 మాత్రమే ఇవాళ ఆఫర్ పెట్టాము. ఈ 12,000 కడితే మాకేంటి లాభం అనుకుంటారు? మీకు కొన్ని లక్షల మంది పరిచయాలు అవుతారు. ఆ లక్షల మందితో మీరు కోట్ల వ్యాపారం చేయొచ్చు. మీరు ఒక్కసారి మన మీటింగ్కి వస్తే మీకు అర్థమైపోతుంది. సో ప్రతి నెల 2వ శనివారం హైదరాబాద్లో, 4వ శనివారం వైజాగ్లో పెద్ద స్టార్ హోటల్స్లో ఈ మీటింగ్స్ జరుగుతుంటాయి. సో మీరందరూ తప్పకుండా ఎంఎంఎన్లో జాయిన్ అయ్యి మీ నెట్వర్క్ పెంచుకోవాలి, మీ నెట్వర్క్ పెంచుకోవాలనే మా కోరిక. మీ వ్యాపారం చాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. ఒక 7 years బ్యాక్ విబీజీ అనేది ఒక వాసవి బిజినెస్ గ్రూప్ అని స్టార్ట్ చేసి దాంట్లోనే భాగంగా ఈ ఎంఎంఎన్ అనేది కులమతాలకు అతీతంగా అందరినీ ఒక తాటిపైకి తేవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో ఇవాళ సంతోషం టీవీ వాళ్ళు ఇక్కడికి వచ్చి కవరేజ్ చేసినందుకు నిజంగా సంతోషం టీవీ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. మీ టీం అందరికి కూడా చాలా చాలా సంతోషం. అండ్ విజయనగరంలో కూడా త్వరలో లాంచ్ అయిపోతున్నాం. దానికి మా బ్లూ స్టార్ సత్యనారాయణ గారు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. వారికి కూడా మీ అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చీఫ్ గెస్ట్ మా ఇమ్మడి గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఇమ్మడి రమేష్ గారు రావడం జరిగింది. వారికి కూడా సంతోషం టీవీ తరఫున, మా కస్టమర్ దేవులందరి తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సంతోషం టీవీ విజయనగరం అండ్ వైజాగ్ ఈరోజు ఎంఎంఎన్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఈ సంతోషం టీవీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. మరియు ఈ ఎంఎంఎన్ అనేది ఓన్లీ బిజినెస్ నెట్వర్కే. ఈ నెట్వర్క్తో ఏంటంటే మనం ఇచ్చేది గోరంతా, మనం తీసుకునేది కొండంత అని లాస్ట్ టైం కూడా చెప్పాను. మనం ఒక 12,000 రూపాయలు మనం మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంటే ప్రతి నెల మనకేంటంటే బిజినెస్ నెట్వర్క్ స్టార్ హోటల్లో ఫ్రీగా ఏం ఛార్జ్ లేకుండా చేసుకుంటూ, అంటే దీనితో చాలా వ్యాపారం, అంటే ఈ 12,000 అనేది నథింగ్, ఎంతో బిజినెస్. ఇప్పుడు నేను 15 షోరూమ్లలో నాకు ప్రతిరోజు ఎంఎంఎన్ కస్టమర్ ఎవరో ఒకరు ఎక్కడ ఏదో ఒక షోరూంలో కంపల్సరీ డైలీ వస్తున్నారు. నేను పెట్టింది 12,000 ఎప్పుడో 2.5 సంవత్సరాల కింద పెట్టాను. ఎవ్రీ మంత్ స్టార్ హోటల్లో 3,000 రూపాయల భోజనం పెడుతున్నారు. బిజినెస్ దానికైనా ఎక్కువ ఈ నెట్వర్క్తో ఎవరితోనైతే నేను కలవలేను వాళ్ళతో కూడా కలవగలుగుతున్నాను. కొంతమందితో ఏంటంటే మనము డైరెక్ట్ పోయినా కానీ మనకు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకదు, కలవము. ఈ దాంట్లో ప్రతి ఒక్కరితో కలిసి మాట్లాడి మన బిజినెస్ పెంచుకోవడానికి, పరిచయాలు పెంచుకోవడానికి నెట్వర్క్తో చాలా. నెట్వర్క్ ఈజ్ మోర్ వర్త్ అని నేను చెప్తున్నా. నెట్వర్క్ ఈజ్ నెట్ వర్త్ అంటున్నారు, నెట్ వర్త్ కాదు, మోర్ వర్త్గా నాకైతే అనిపిస్తుంది. రియల్గా మీరందరూ కూడా ఎంఎంఎన్లో చేరండి. ఈరోజు నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అండ్ మాది వైజాగ్లో నెక్స్ట్ గాజువాకలో 8వ తారీఖు నాడు ఈ నెల ఓపెనింగ్ ఉంది. తప్పకుండా మీరు అందరూ విత్ ఫ్యామిలీతో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అతి త్వరలో మేము వాసవి గోల్డెన్ డైమండ్ అండ్ ఇమ్మడి జ్యువెలరీ అండ్ వైజయనగరంలో కూడా రాబోతుంది. కంపల్సరీ మీ ముందుకు వస్తాము. తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ, మీ బ్లెస్సింగ్ ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇది ఫస్ట్ టైం నేను దీనికి రావడం. నన్ను బ్లూ స్టార్ సత్యనారాయణ గారు రిఫర్ చేశారు. ఈ రిఫర్ చేయడం వల్ల ఏంటంటే నేను గెస్ట్ ఆఫ్ ఆనర్గా నన్ను ఇన్వైట్ చేశారు. నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా నేచురల్ బిజినెస్ ఈజ్ ద ఎంవిఎస్ అసోసియేట్స్ చైర్పర్సన్, కన్స్ట్రక్షన్స్, మైన్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఫైనాన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఈ నెట్వర్క్లో, ఎంఎన్ఎం గ్రూప్లో, విబీజీలో
వాసవి అండ్ గోల్డ్ అండ్ డైమండ్ వారు చేస్తున్నటువంటి దానికి చాలా ప్లాట్ఫామ్ చాలా చాలా బాగుంది. ఈరోజు వైసెస్లో కానీ మిగతా కమ్యూనిటీలో కానీ చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి. ఈ వ్యాపారం చేద్దామని, ఇంకొక వ్యాపారం చేద్దామని, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ కొనుగోలు అమ్మకాలు చేద్దామని చాలామంది ఆలోచనలు ఉంటాయి. కానీ ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎవరితో చేస్తే డబ్బులు వస్తాయన్న విషయం ఎవరికి కూడా తెలియదు. ఈ ఎంఎన్ఎం విజీబీ గ్రూప్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో చాలా చక్కగా ఉందని, ప్రతిదీ కూడా ప్రతి వైశ్యుడికి కూడా ప్రతి వ్యాపారస్తుడికి కూడా ఈ ఎంఎన్ఎం గ్రూప్ అనేది ఉపయోగపడుతుందని తెలిసింది. క్యాజువల్గా మా దగ్గరికి ఏంటంటే వస్తుంటాయి, ఏమని మాకు ఫైనాన్స్ కావాలని ఒక ఆయన వస్తాడు, బిల్డింగ్ ప్రాపర్టీ సేల్ కావాలని ఇంకొక ఆయన వస్తారు, ఇంపోర్ట్లో ఎక్స్పోర్ట్ చేయమని ఇంకొకరు వస్తారు, ఇంపోర్ట్ చేయమని ఇంకొకరు వస్తారు. సార్ గోల్డ్ కొనాలి, మీరు చెప్తే రేట్ తగ్గుతుంది కదా, ఇంకెక్కడైనా గోల్డ్ కొనాలి అని చెప్పేసి అంటారు. ఇంకా ఎవరితోటి ఏంటి పట్టించుకోకుండా, ఎవరిని ఏం అడగకుండా ఈ యొక్క ఎంఎన్ఎం గ్రూప్లో విబిసి గ్రూప్లో ఉంటే ఆటోమేటిక్గా బిల్డర్స్ కావాలంటే బిల్డర్స్ ఉంటారు, ఫైనాన్సర్స్ కావాలంటే ఫైనాన్సర్స్ ఉన్నారు, స్టీల్ కావాలంటే స్టీల్ వాళ్ళు ఉన్నారు, సిమెంట్స్ కావాలంటే సిమెంట్స్ వాళ్ళు ఉన్నారు, ట్రేడింగ్ కావాల్సిన వాళ్ళు అంటే ట్రేడింగ్ కావాల్సిన వాళ్ళు. ఈ విబిసి గ్రూప్లో కానీ ఉన్నట్లయితే ఒక వ్యాపారమే చేతిలో ఉన్నట్టుగా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ గ్రూప్ ఉందని మరొకసారి తెలియపరచుకుంటున్నాను. 100% విజయనగరంలో జాయిన్ గ్రూప్ స్టార్ట్ అవుతుందంట. మారుమూల గ్రామం అయినటువంటి మన ఉత్తరాంధ్రలో వెనుకబడినటువంటి జిల్లాలో కూడా ఈ గ్రూపు ఏర్పాటు చేయడం వల్ల ఇంకా విజయనగరం జిల్లాలో వ్యాపార అభివృద్ధి చెందుతుందని ఈ విబిజీ గ్రూప్ ద్వారా మరొకసారి తెలియపరుస్తున్నానండి. 87, 89, 367. ఓకే. 60, ప్రసన్న గారు 60, 90, 28, 51, 70, 83, 86. అంబిక గారు 3 అయ్యారు. 3 ఓకే. కార్డు నేమ్ ఎవరిదండి? కార్డు సుగుణ గారు మీదేనా? సుగుణ గారు, కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ విబిజీ. యువర్ విబిజీ మెంబర్. బిందు, షీఈ్ ఎ న్యూ మెంబర్ ఇన్ ఎంఎంఎం. నిన్ననే ஐசாங்க கொஞ்சம் பாரு, அண்ணனோட பேரு ஜொலிக்குதுடா, ஸ்லோமோ தெரிக்குதுடா, அன்பான பிச்செல்லாம் கேளு, நம்பிக்கையா சேரு இருக்குதுடா, காலம் பிறக்குதுடா, தனக்குன்னு வாழாத நீ தரத்துல தாழாத, ஒருத்தன் மாறானே திருத்திட போறானே, தலுக்கலுமா தளபதி கச்சேரி தளபதி கச்சேரி அங்கனா மனசுங்கனா வெறித்தனமா வைபா பலாமா எங்கன பீ கச்சேரி தளபதி கச்சேரி கொடிய பறக்க விட்டு விருந்து வச்சு கொண்டாடலாமா. பக்கல்ல விட்டாய் பக்கல்ல விட்டாய் பக்கல்ல விட்டாய் விட்டாரே, பக்கல்ல விட்டாய் பக்கல்ல விட்டாய் பக்கல்ல விட்டாய் விட்டாரே, பக்கல்ல விட்டாய் பக்கல்ல விட்டாய் பக்கல்ல விட்டாய் விட்டாரே, பக்கல்ல விட்டாய் பக்கல்ல விட்டாய் பக்கல்ல விட்டாய் விட்டாரே. Are you ready? நெறிக்கட்டும் சரவெட்டி மரக்கட்டும் நம்ம கொட்டி வர தடைகளுக்கெல்லாம் தொடை நடுங்கிட ஸ்டடி ஸ்மைல் பண்ணி நீ பொறி இருவிடி நீ பகு புதுபடி பல தலைமுறை தளபதி பேர சொல்ல தளபதிக்கு இந்த பாட்டே மன போல யாரு காட்டே தளபதிக்கு இந்த பாட்டே எங்க போல யாரு காட்டே. ஒரு மாபெரும் நாடு அதன் வேர்களில் நம்ம வேர்வ பாரு, மரம் மேல் ஒரு கூடு அதன் தாய் வழி சொந்தம் இந்த காடு. ஆவோ டுகெதர் பையா பையா ஜாதி பேதம் லோலே தையா, நீங்கள் ஸ்நேகம் போல் மண்ணில் எங்கும் அண்ணன் கண்டெல்லாவோ செய்யா. ஒரு தன்னு வாரானே திருத்திட போறானே, தங்க
సింగమే తలపతి గణవి కచేరి తలపతి కచేరి మగన మనక గణ వెరితనమా వైభవలమా గణవి కచేరి తలపతి కచేరి కొడియ పరక విట్టే విరుదు వచ్చే కొండాడలమా తలపతి కింద పడే మన పోల యారే కటే తలపతి కింద పడే గణ పోల యార్నా కాట్రాడే எங்க அண்ணன் தளபதி கிட்ட பாட்டே மன போல யாரு காட்டே தளபதி கிட்ட பாட்டே எங்க அண்ணன் போல யாரு காட்டே அண்ணா என்னடா ஒன் லாஸ்ட் டான்ஸ் ஓகேடா போடே ఈవెంట్లో థర్డ్ లైన్ లో గిఫ్ట్ గెలుచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విన్నర్ ఈ అబ్బాయి. కస్టమర్స్ మాకు త్వరలో రాబోతున్నారు. ఆ రోజు పెద్ద పండగ కాదు, ఆ రోజు వరలక్ష్మి వ్రతం కాదు, అక్షయ తృతీయ కాదు, ధనుత్రయోదశి కాదు. జస్ట్ ఒక థీమ్. ఈ రోజు ఇంతమంది కస్టమర్స్ వస్తారు అని సార్ ఛాలెంజ్ చేశారు. మేము కూడా వైజాగ్ లో లాంచ్ చేసినటువంటి ద మోస్ట్ వండర్ఫుల్ పర్సన్ బీబీజీ ఫౌండర్ అండ్ ఎంఎంఎల్ ఫౌండర్ రాజు గారికి కూడా ఎస్ సార్. రాజన్నతో జర్నీ చేస్తూ ఉన్నాము, అన్నిట్లలో ముందుకు వస్తున్నాము. వండర్ఫుల్. అండ్ జెంట్మెన్ ఒక సర్ప్రైజ్. హైదరాబాద్ పీపుల్ కూడా వైజాగ్ ఉన్నారు. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. లెట్ us give them clap to them. మడిపడిగా రాజు చేసేస్తాడు. వాడి కథ వింటావా?
కొలుస్తారు. 1 క్రీస్తు పూర్వం, 2 క్రీస్తు శకం. కానీ మన నెట్వర్కింగ్ ప్రపంచంలో స్వర్ణ వ్యాపార సామ్రాజ్యంలో చరిత్రను ఇకపై 2గా విభజించబోతున్నాం. 1 రాజుగారికి పూర్వం, 2 రాజుగారి తరువాత. ఎస్, ప్రపంచం KFC ఫౌండర్ కథలు వినుండొచ్చు, ఎలాన్ మాస్క్ విజయగాథను చూసుండొచ్చు. వారంతా మనకు తెలియని పుస్తకాల్లోని పాఠాలు, దూరంగా ఉండే వ్యక్తులు. కానీ మన కళ్ళ ముందు మనతో పాటు నడిచి మనల్ని నడిపిస్తున్న సజీవ సాక్ష్యం మన మడిపడిగ రాజుగా. 7 ఏళ్ల క్రితం సామాన్యుడు, నేడు అసాధ్యుడు. అప్పుడు ఒంటరి, నేడు 1,00,000 క్షౌహిణుల సైన్యం. నమ్ముతారా? ఇదంతా కేవలం 7 ఏళ్లలో జరిగిన అద్భుతమంటే. అందుకే ఇలాంటి మనిషి మళ్ళీ పుట్టడు. ఒకవేళ పుట్టినా అది మళ్ళీ ఆయనే అయి ఉంటాడు అనేది అక్షర సత్యం. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, పడి లేచిన కెరటం కథ, అవమానాలనే ఆభరణాలుగా మలుచుకున్న ఒక ధీరుడి గాథ. సరిగ్గా 7 ఏళ్ల క్రితం హైదరాబాద్ మణికొండలో ఒక చిన్న సూపర్ మార్కెట్ తో తన ప్రస్థానం మొదలు పెట్టారు మన రాజుగారు. అప్పుడు నిజామాబాద్ నుంచి కలర్ను జోబులో పెట్టుకుని భాగ్యనగరంలో అడుగు పెట్టిన ఒక సామాన్యుడు. కానీ ఆయన ఆలోచన మాత్రం అసామాన్యం. అందుకే ఒక వాట్సాప్ గ్రూప్ ని నెట్వర్కింగ్ వెబ్ గా మార్చగలిగాడు. అందరూ రూపాయి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే మన రాజన్న మాత్రం నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టాడు. సంబంధాలను ఆస్తులుగా మార్చుకున్నాడు. నెట్వర్కింగ్ అనే ఆయుధంతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి నెట్వర్కింగ్ బాద్షా గారించాడు. VBGF, వాసవి వెంచర్స్, MMM, VAA, దేవి, MBQ, ఇప్పుడు వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్. శరవేగంగా ఆయన స్థాపిస్తున్న సంస్థలు కూడా అంతే వేగంగా ఘన విజయాన్ని సాధించడం మాటలు కాదు. నెట్వర్కింగ్ అండగా ఆయన ఎలా ఇన్ని విజయాలు సాధిస్తున్నారు అంటే అందుకు సమాధానం ఆయన విజయ మంత్రం ఒక్కటే: అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. కరోనా అనే చీకటి ప్రపంచం చేసిన అపరదానకర్ణుడు మన రాజుగారు. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయి. వీళ్ళందరూ శ్మశానం దాకా వెళ్ళి అంత్యక్రియలకి ఏర్పాట్లు చేశారంటే, మహాత్ములారా మీ అందరి తరఫున నేను మీకు పాదాభివందనం చేస్తున్నాను. పాదాభివందనం. ఆయుష్మాన్ మీరు ఎప్పుడు 10 కాలాల పాటు సలగా ఉంటారు. ప్రపంచంలో చూస్తున్నాం పోచుకోవడం, దాచుకోవడం. అలాంటి వారి జీవితాలకి 10 నిమిషాలు దేవుడు బలవంతంగా లాక్కుని ఇలాంటి వారికి 2-3 జన్మల ఆయుష్ ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అలాంటి మహానుభావులు. అన్నదానం చేస్తే దేవుడు ఆయుష్ ఇస్తాడు అంటారు. కానీ మన రాజుగారికి అన్నదానంతో పాటు అభయహస్తం కూడా ఇచ్చే అలవాటు. అందుకే ఈ రోజు ఆ వాసవి మాత ఆశీస్సులు ఆయనకు రక్షణ కవచంగా నిలిచాయి. అందుకే ఆయన చేపట్టిన ప్రతి పని ఘన విజయం. మొన్న నవంబర్ 9న మణికొండ గడ్డపై వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ రూపంలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. అది కేవలం షోరూమ్ ప్రారంభం కాదు, అది ఒక ప్రపంచం. షోరూమ్ లోపల అడుగు పెట్టడానికి కూడా చోటు లేనంతగా మీరు చూపించిన ఆదరణ, కోట్లాది రూపాయల వ్యాపారం, ఇదంతా దేనికి నిదర్శనం? కేవలం రాజుగారిపై మీకున్న నమ్మకం. హోల్సేల్ ధరకే బంగారం అనేది ఒక నినాదం కాదు, అది రాజుగారి విధానం. వ్యాపారంలో కూడా సేవలు వెతుక్కున్న మనిషి కాబట్టే ఈ రోజు వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ అనతి కాలంలోనే నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. ఈ తొలి అడుగును ఇంత అద్భుతమైన విజయవంతం చేసిన మీ అందరికీ రాజుగారు శిరస్సు వంచి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక్కడితో ఆగిపోతే ఆయన రాజుగారు ఎందుకు అవుతారు? ఒక అల ఒడ్డును తాకి వెనక్కి వెళ్లేది మళ్ళీ ఎగిసి పడడానికే. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాజుగారి సంకల్పం విశ్వమంత విశాలమైనది, ఉక్కు కంటే బలమైనది. బిజినెస్ లో ఏమిటి కెమెరాలు రాగా మిషన్ 2026 చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. ఈ 1 ఏడాదిలోని 10 ప్రపంచ స్థాయి షోరూమ్. అంతిమ లక్ష్యం 100 షోరూముల స్వర్ణ సామ్రాజ్యం. అందులో భాగంగానే వచ్చే నెల ఫిబ్రవరి నెలలో 2వ షోరూమ్ కి శ్రీకారం చుడుతున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక్క షోరూమ్ అంటేనే 100 కోట్ల రూపాయల వ్యవహారం.
అలాంటిది 100 షోరూమ్లు అంటే ఆ లెక్క మీరే వేసుకోవాలి. ఇది మామూలు విషయం కాదు, మామూలు విజయం కాదు. ఇది అశ్వమేధ యాగం. ఈ వేగం, ఈ ప్రణాళిక, ఈ దార్శనికత చూస్తుంటే గోల్డ్ బిజినెస్ అంటే వాసవి మాత్రమేనని. ఇదంతా చూసి ఒక పెద్ద అడిగారు, నీ వెనక ఎవరున్నారు? రాజుగారు నవ్వారు. నా వెనకున్నది నేనే, నాకు ముందున్నది నేనే. వేల మందితో కూడిన నెట్వర్కే నా నెట్వర్క్ సార్ అంటూ వినమ్రంగా పంపించారు. ఒక చెట్టు బలంగా ఉండాలంటే వేర్లు ఎంత ముఖ్యమో, ఒక మనిషి గెలుపు వెనుక కుటుంబం కూడా అంతే ముఖ్యం. రాజుగారి ప్రతి అడుగులో నీడల ఓపికకు మారుపేరుగా నిలిచిన వారి సహధర్మచారి వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ CEO శ్రీమతి సత్యవతి ప్రసన్న గారు. ఆమె స్త్రీ శక్తికి ప్రతీక. ఆమెకు మీ ఆశీస్సునివ్వండి. ఇక సింహం తన పిల్లలకు వేట నేర్పినట్లు రాజుగారు తమ వారసులను రంగంలోకి దించారు. ఉన్నత చదువులు చదివి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్లుగా బాధ్యత చేపడుతున్నారు యువ కిషోరాలు ధీరజ్ మరియు సూరజ్. తండ్రి అనుభవం, తనయుల ఆధునికత, ఈ కలయిక అద్భుతాలను సృష్టించబోతోంది. రాజుగారిని ఎలాగైతే గుండెల్లో పెట్టుకున్నారో ఈ యువరాజులను కూడా అలాగే ఆశీర్వదించండి. వారిని మీ బిడ్డలుగా భావించి ప్రోత్సహించండి. చివరగా రాజుగారి నోటి వెంట గుండె లోతుల్లోంచి నిరంతరం ప్రవహించే మాట ఒక్కటే, నన్ను నమ్మి నా వెంట నడిచిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు పాదాభివందనం. నన్ను కిందకు లాగాలని చూసిన వారికి, నన్ను అవమానించిన వారికి ప్రత్యేక కృతజ్ఞత. ఎందుకంటే మీరు లేకపోతే నాలో ఈ కసి ఉండేది కాదు, ఈ విజయమే ఉండేది కాదు. మీరే నా గురువులు అంటారు రాజుగారు. ఈ కొత్త సంవత్సరంలో
లాస్ట్ కూడా రావాలి. 7, 9.